సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని జమిక్కులు చేసినా బీఆర్ఎస్ మంచి ఫలితాలు రాబట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లే అయినా అప్పుడే వ్యతిరేకత మొదలైందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి బీఫామ్ ఇస్తే వారినే గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నిక ఏదైనా కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థినే గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కారు గుర్తుపైనే ఓటు వేయాలని చెప్పారు. మహబూబాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చేసారి కూడా కేసీఆర్ గారు ఎవలకు బీఫామ్ ఇస్తే ఇక వేరే ఆలోచన ఉండదు. అర్థమైందా? ఇక మా సీటు ఓటు పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, మా ఎమ్మెల్యే ఓటు పోయింది కానీ కేసీఆర్ ఉంటాడు, అట్లా నడవదు. ఎక్కడ ఎవలకు కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే వాళ్ళల్లోనే కేసీఆర్ చూడాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కళ్ళు మూసుకొని ఎవరు కారు గుర్తు మీద మీ ముంగటికి వస్తే రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఎవరొచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇదర్ హే కార్ ఉదర్ సబ్ బేకార్. కారు గుర్తు చూసుకోవాలా, కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలా. క్యాండిడేట్ ఎవరన్నది అనవసరం, కేసీఆర్ రావాలి, మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఇదే లక్ష్యంతో అందరూ